భీమిలిలో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు అవంతి శ్రీనివాస్. వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బిఆర్ తాళ్లవలస, కోరాడ, బుడ్డివలస గ్రామంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ప్రచారంలో పాల్గొన్న అవంతికి అడుగడుగున గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు డీజే మోతలతో, కోలాటంతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అవంతి రావాలి, జగన్ కావాలి అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ మంగళ హారతులతో స్వాగతం పలికారు. కాగా ప్రజలకు తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని అవంతి అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అవంతి గత ప్రభుత్వాల పాలనకు, వైసీపీ ప్రభుత్వంలో జగనన్న అందించిన పాలనకు మధ్య వ్యత్యాసం ప్రజలకే తెలుసన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా వైసీపీ పాలనలో లంచాలు లేవు, దళారీ వ్యవస్థ లేదు. అర్హత ఉంటే చాలు. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా జగన్ అక్కడ బటన్ నొక్కితే నేరుగా మీ ఖాతాల్లోకే డబ్బు జమ అవుతున్నాయని తెలిపారు. తొలికోడి కుయ్యక మునిపే మీ గడప దగ్గరకు వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి చిరునవ్వుతో పెన్షన్లతో పాటు మీ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్ వస్తేనే మీకు అందించిన సంక్షేమ పథకాలు అమలు పాలనతో పాటు మరింత సుపరిపాలన అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇక మీరే ఆలోచించుకోండి, మీకు అన్నం పెట్టేవారు కావాలో, సున్నం పెట్టేవారు కావాలో అని ప్రజలను ప్రశ్నించారు. ఆలోచించి భీమిలిలో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి తనను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని, విశాఖ జిల్లా ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తూ మాట్లాడారు అవంతి. కూలి పనులు లేవు, వ్యవసాయం లేదు, ఉద్యోగాలు లేవు, కొత్త ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగాలు కూడా తీసేశారు. అలాంటి సమయంలో కూడా మహానుభావుడు మరి అనుకున్న షెడ్యూల్ ప్రకారం ప్రతి నెల కూడా డబ్బులు ఇస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మరి మీ అందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందించారు. ఒకసారి ఆలోచించండి. మొత్తం ఒకసారి ఆలోచించండి. 372 కోట్లు సంక్షేమానికి కానీ అభివృద్ధి కానీ ఖర్చు పెట్టింది 5 సంవత్సరాల కాలం. ఇది అఫీషియల్ ఫిగర్స్, మేము ఇచ్చింది కాదు. అలా భీమిలి నియోజకవర్గం మొత్తానికి 2700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మరి మన రాష్ట్రం మొత్తం 170 నియోజకవర్గాలకి 3,72,000 కోట్ల రూపాయలు. కులం చూడలేదు, మతం చూడలే, ప్రాంతం చూడలేదు, మరి పార్టీ చూడలేదు. ముఖ్యంగా ఎందుకంటే మన గ్రామాలు అన్ని పార్టీలు ఉన్నాయి. ఈ మధ్యలో కొత్త సినిమా పార్టీ కూడా వచ్చింది. అవినీతి లేదు. ఉందా అవినీతి? చెప్పండి. అక్కడ చెప్పండి. ఇస్తాను చెప్పండి. లంచాలు. సో బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ కావాలంటే పద్మనాభ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ పోరాటాలకు సచివాలయం ఉంది. సచివాలయం ద్వారా 13 రకాల సేవలు మీకు అందిస్తున్నారు. వాలంటీర్స్ మీ ఇంటికి వచ్చే ఇస్తున్నారు. అంటే వాలంటీర్స్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, లంచాలు లేకుండా పరిపాలన చేయడం కానీ, కోవిడ్ సమయంలో కూడా మీ అందరికీ సహాయం చేయడం కానీ, ఇవన్నీ కూడా మామూలు విషయాలు కాదు. మరి ఇవన్నీ సాధ్యమైంది ఒక్క జగన్మోహన్ గారికే సాధ్యమైంది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.